ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభు క్రీస్తు నామములో వందనములు, శుభములు. దేవుని సంఘమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం నేటి కాలము పరిస్థితులను చూస్తూ ఉంటే ప్రవక్త జకరియా రాసిన పుస్తకంలోని ప్రవచనములు నెరవేరడానికి కాలం ముందుకు వెళుతూ ఉన్నట్టు అర్థమవుతూ ఉంది. అందులో జరగాల్సిన ప్రవచనం ఏమిటి? జకరియా 12 అధ్యాయంలో 2-3 వచనాల్లో, భూజనులందరూ యెరూషలేముకి విరోధులై కూడి ఉందరు. యెరూషలేము చుట్టూ ఉన్న జనులకి మత్తు పుట్టించే పాత్రగా మారబోతుంది. శత్రువులు యెరూషలేమును ముట్టడి వేస్తారు. ఎందుకు? 14 అధ్యాయము 1-2 వచనంలో, యెహోవా దినము వచ్చుచున్నది. ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎట్ హ్యాండ్. యెహోవా దినము, ప్రభువైన యేసుక్రీస్తు రాకడ, సెకండ్ కమింగ్, ర్యాప్చర్, రిజరెక్షన్, పునరుద్ధానము వస్తూ ఉన్నది. అందుకని ప్రపంచ దేశంలో యెరూషలేమును ముట్టడి వేస్తారు, విరోధులుగా ఉంటారు. చుట్టూ ఉన్నటువంటి యెరూషలేం చుట్టూ ఉన్న ఇస్లాం దేశంలో, ఐక్యరాజ్య సమితి, అందరూ ఇవి మనం చూస్తూనే ఉన్నాం. వీటితో పాటు నేటి ప్రపంచ అగ్రదేశంలను మనం గమనిస్తూ ఉంటే, ఇటు యునైటెడ్ స్టేట్స్, రష్యా, యూరప్, వీటిని గమనిస్తూ ఉన్నప్పుడు జరుగుతున్నవి, ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు జరగాల్సిన వాటి విషయాలను అగ్నికి ఆజ్యం పోసినట్లుగా, వాయువు తోడైనట్లుగా ఇవి కొంచెం వేగంగా కదులుతూ ఉన్నట్టుగా అర్థమవుతూ ఉన్నాయి. నేడు యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన సెకండ్ టర్మ్ ఆఫీస్లోనికి వచ్చినప్పుడు అతను సైన్ చేశాడు మోర్ ఎగ్జిక్యూటివ్ డాక్యుమెంట్స్ దాన్ ఎనీ అదర్ ప్రెసిడెంట్. గతంలో చరిత్రలో ఏ ప్రెసిడెంట్ సంతకాలు చేయని విధంగా మొదటి 24 గంటల్లో అతను సంతకాలు చేసి జారీ చేశాడు ఆర్డర్స్ను. అందులో ఒకటి, సదరన్ బోర్డర్, మెక్సికో అటువైపు నుంచి అక్రమ వలసదారుల్ని అరికట్టడము, అరెస్ట్ చేయడము, సెక్యూరింగ్ ద బోర్డర్ అనేది మిలిటరీని వెంటనే పంపించాడు. తరువాత అతను ఆఫీస్కి వచ్చిన వెంటనే రష్యా ప్రెసిడెంట్కు హెచ్చరికలు, వార్నింగ్ ఒకటి ఇచ్చాడు. నవ్వుతూనే చెప్పాడు, ఏమిటన్నట్లయితే, స్టాప్ దిస్ రెడిక్యులస్ వార్. యుద్ధాన్ని, యుక్రెయిన్తో జరుగుతున్నది ఆపివేసేయండి, లేదంటే మేము ఈజీ వే ఆర్ హార్డ్ వే, ఏదో రకంగా మేము ఆపివేస్తాం, జోక్యం చేసుకుంటాను నేను అని చెప్తూ రష్యా మీద ఇంకా శాంక్షన్లు, టారిఫ్, ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేస్తాను, పెంచుతాను అని చెప్పాడు. అయితే రష్యా వెంటనే స్పందించింది. ఇది మేము ఆపాలంటే 20% ఆక్రమించుకున్నాం, యుక్రెయిన్ భూభాగాన్ని కలుపుకున్నాం, అది మాకు ఇవ్వాలి. అది ఇవ్వకుండా మేము సీజ్ ఫైర్, కాల్పుల విరమణకి రాము. అలాగే ట్రంప్, నీ గురించి మొదటి టర్మ్లో మేము చూసాము, నీవు ఏ విధంగా మా మీద శాంక్షన్లు జారీ చేసావో ఇది మాకు కొత్త కాదు. నీ ప్రతి స్టేట్మెంట్ని మేము పరిశీలిస్తూ ఉన్నాం, మేము ఆ విధంగా స్పందిస్తామనే హెచ్చరికలు కూడా వాళ్ళు తిరిగి పంపించారు. అయితే ఇదే సమయంలో యుక్రెయిన్ ప్రెసిడెంట్, మా ఆక్రమించిన భూభాగాన్ని వెనక్కి ఇవ్వాలప్పుడు కానీ మేము కాల్పుల విరమణ చేయం. ఇవి చూస్తూ ఉంటే సాధ్యంగా కనపడటం లేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ వేగంగా ఇవి శాంతి ఒప్పందం తీసుకురావడానికి అతను ప్రయత్నిస్తూ ఉన్నాడు. తర్వాత ట్రంప్ మరొకటి చెప్పాడు, ఇజ్రాయెల్ దేశానికి 2000 పౌండ్ల బాంబ్స్ షిప్మెంట్ పంపిస్తాను అని ఒక వాగ్దానం చేశాడు. తర్వాత గాజా, క్లీన్అవుట్ గాజాని మొత్తం ఖాళీ చేసి పెట్టండి, లోపల ఉన్నటువంటి పాలస్తీనియా పౌరులు అటు జోర్డాన్ కానీ ఈజిప్ట్ కానీ వలస వెళ్ళిపోయి అక్కడ నివసించండి, గాజా మొత్తం ఖాళీ చేసి పెట్టండి అని మాట చెప్పాడు. వెంటనే ఇస్లాం దేశాలు వ్యతిరేకించాయి, ఖండించాయి. అది పాలస్తీనా భూభాగం, దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మౌలిక సదుపాయాలని, నీవు వేరే చోటుకు వలసపోమంటున్నావేమిటి అని ఇలా కొన్ని వివాదాస్పదంగా కూడా చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఇది మనం వింటూ ఉన్నప్పుడు కొంత అతను మోరల్గా యునైటెడ్ స్టేట్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. చర్చెస్లో భక్తిగా ఉండాలని, అలాగే ఉండాల్సింది మేల్ ఆర్ ఫిమేల్, ట్రాన్స్ వీళ్ళు ఉండకూడదు, ఇది కరెక్ట్ కాదు అనేది కొన్ని స్టేట్మెంట్లో చెప్తూ వచ్చాడు. ఇవి మనం వింటూ ఉన్నప్పుడు నేటి ప్రపంచములో ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు
జరగాల్సినవి కొంచెం వేగవంతంగా ఆ పావులు అవి పీసెస్ కదులుతూ ఉన్నట్టు ఆ స్థానాల్లో రైట్ పీపుల్ ఇన్ రైట్ ప్లేస్ కనపడుతూ ఉన్నాయి. తరువాత ఇజ్రాయెల్ ఈ జనవరి 19న గాజాతోటి సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం అంగీకరించింది. జనవరి 19న బందీలుగా ఉన్నటువంటి 52 మందిని విడుదల చేయాలి హమాస్ వాళ్ళు. దానికి అనుకూలంగా ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీనా ఎవరైతే ఇజ్రాయెల్ చెరసాల్లో ప్రిజన్లో ఉన్నారో వాళ్ళని 2000 మందిని విడుదల చేయాలి. నేటికి జరిగినటువంటి యుద్ధము మొత్తం చూస్తే అక్టోబర్ 7 నుంచి ఈ 2023 నుంచి మొదలైన యుద్ధము, అప్పట్లో హమాస్ వాళ్ళు 1200 మందిని ఇజ్రాయెల్ పౌరుల్ని హతం చేశారని, 251 మందిని బందీలుగా హాస్టేజెస్కి తీసుకెళ్లారని అప్పట్లో మనం వింటూ వచ్చాం. దాదాపుగా ఒక 18,000 మంది గాయపడ్డారని. అయితే తర్వాత అప్పటి నుంచి పాలస్తీనా వాళ్ళని ఇజ్రాయెల్ ఎంతమందిని చంపి ఉంటారని అంచనా అంటే 47,000 మంది పైగా, ప్రధానంగా మహిళలు, పిల్లలు. ఇది పాలస్తీనా లెక్కలేవి. అలాగే 1,00,000 మందికి పైగా గాయపడినట్టు. ఇవి మనం వింటూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ఈ కాల్పుల విరమణ సీజ్ ఫైర్ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. హమాస్ వాళ్ళు బలపడడానికి ఈ 40 దినాల్లో అనేది కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. హెజ్బొల్లా హమాస్ మళ్ళా పుంజుకోవడానికి, రివైవ్ అవ్వడానికి అనేది కొన్ని సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులు, ఈ పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. మరొకటి మీ దృష్టిని తీసుకొస్తున్నది కాలిఫోర్నియా. జనవరి 7న వైల్డ్ ఫైర్ ప్రారంభమైంది కదా, కార్చిచ్చు మొత్తం అడవులను తగలబెట్టడం. 38,000 ఎకరాలు, అందులో 1000 ఇళ్ళు తగలబడ్డాయి. ప్రముఖులు, నటులు. ఇది దేని గుర్తుగా కనపడుతూ ఉంది? దేవుని భయము లేకపోవటం, దేవునికి చోటీనకపోవటం వల్ల జీవం గల దేవుణ్ణి తృణీకరించినందుకు పర్యవసానంగా కనపడుతూ ఉంది. బహుశా దేవుని తీర్పులు పడుతూ ఉన్నవా? దేవుడు తన ఉగ్రతను పంపిస్తూ ఉన్నాడా? చూడాలి, ముందుకు మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఇందులో దాదాపుగా 16 మంది చనిపోయారు, 1000 ఇళ్ళు తగలబడ్డాయి. ఇవి మనం వింటూ ఉన్నప్పుడు, నేటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటే, దేవుని వాక్యంలో మనకి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండుడి. ద ఎండ్ ఆఫ్ ద ఆల్ థింగ్స్ ఈజ్ నియర్. బీ సీరియస్ అండ్ వాచ్ఫుల్. మీరు స్వస్థ బుద్ధితోటి, ఆరోగ్యమైన మనసుతోటి, అన్నిటి అంతము సమీపించను. ఇది 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయి గమనిస్తూ ఉంటే, ఇజ్రాయెల్ చుట్టూ నెలకొన్న పరిస్థితులు చూస్తూ ఉంటే, దేవుని ప్రవచనం జకరియా చెప్పాడు, ఇజ్రాయెల్ అది చుట్టూ విరోధులు, ప్రపంచ దేశములు విరోధముగా ఇజ్రాయెల్ చుట్టూ వస్తాయి, కూడతాయి, యుద్ధానికి వస్తాయని. ప్రస్తుతం కొంచెం కాల్పుల విరమణగా కనపడుతోంది, సీజ్ ఫైర్గా. కానీ అది ఫాల్స్ పీస్. జరుగుతున్న ఏదైనా నేటి ప్రపంచంలో శాంతి అనేది, పీస్ అనేది, అగ్రిమెంట్స్ టెంపరరీ, తాత్కాలికం. అయితే జరగాల్సిన ప్రవచనము యెరూషలేము విభజన కోసం వెళ్లాల్సి ఉంది. ది యాంటిక్రైస్ట్ ప్రారంభమవుతుంది రూల్. ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు ముందు ది యాంటిక్రైస్ట్ బయటపడతాడు. ప్రేమ దేవుని బిడ్డలు, మనం చూస్తున్నప్పుడు అన్నిటి అంతము సమీపమై ఉన్నది. మనం చూస్తున్నటువంటి నేటి ప్రపంచంలో అక్రమము, అపవిత్రత, ప్రపంచ దేశాలను దేవునికి విరోధంగా జరుగుతున్నటువంటి వర్షిప్, వీటన్నిటిని అంతం చేసే సమయం దగ్గర పడుతూ ఉంది. మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటం అందు. దేవుని మందిరం అనగా మన దేహము, సమాజంగా ఉన్నటువంటి చర్చెస్, ప్రార్థనా మందిరాలు ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. వర్షిప్ అండ్ ప్రేయర్, ఇంటర్సెషన్, విజ్ఞాపనకి స్థలాలు అవి. మనం ఆరోగ్యమైన మనసుతోటి, స్వస్థ బుద్ధితోటి జీవించాలి. ఎందుకన్నట్లయితే 17వ వచనం, 4:17, మొదటి పేతురు 4:17లో, తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమో కాలం వచ్చి ఉన్నది. చూడండి, తీర్పు, జడ్జిమెంట్. దేవుడు సెకండ్ కమింగ్లో లోకాన్ని తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. జడ్జిమెంట్ రాబోతుంది. అయితే మొదట తన ఇంటి వారిని చూడండి, తన ఇంటి వారిని, సంఘాన్ని దేవుడు తీర్పు తీర్చే కాలము
వచ్చేసింది అని చెప్తున్నాడు. ఈ పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యము, ప్రియులారా మిమ్మల్ని శోధించడానికి మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. అంటే శోధించుటకు సంఘమును, లోకం మీదకి శోధన కాలము, ట్రయల్, టెంప్టేషన్ రాబోతూ ఉన్నది. అగ్ని వంటి మహాశ్రమలు రాబోతూ ఉన్నవి. అది ఏదో వింత కాదు. వాటి గుండా మీరు ముందుకి వెళితే విశ్వాసాన్ని కాచుకొని, అది క్రీస్తు మహిమలో మీరెంత శ్రమ పడ్డారో అంత మహిమ, ఎంత భారం మోసారో అంత మహిమ, అంత ఆనందము నిత్యత్వంలో మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి శ్రమలో ఉన్న మీరు మహిమలో కూడా మాకు షేర్ ఉంది, భాగం ఉందని సంతోషించండి అని చెప్తున్నాడు. 4వ అధ్యాయం ప్రారంభంలో ఇదే పేతురు, 1 పేతురు 4:1 క్రీస్తు శరీరం శ్రమ పడిన కనుక మీరు నాటి మనసును ఆయుధముగా ధరించుకోనండి అని. మనకు సర్వాంగ కవచంతో పాటు మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10-11 నుంచి మనం చూస్తే దేవుడి సర్వాంగ కవచంతో పాటు హోల్ ఆర్మర్తో పాటు ఆర్మర్ ధరించేవాడికి ఎలాంటి మనసు ఉండాలి అది చెప్తున్నాడు. క్రీస్తు శరీరం అందు శ్రమ పడాను, అట్టి మనసు ఏ వెపన్ ఆర్మ్డ్ విత్ క్రైస్ట్స్ మైండ్. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 కూడా క్రీస్తు యేసు కలిగి ఈ మనసు మీరును కలిగి ఉండుడి, రిక్తునిగా దేవుని చిత్తం చేయటం, శిలువ మరణం పొందినంతగా. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రస్తుతం క్రైస్తవుని పిలుపు, భారము, నడవాల్సిన విధానము మనం తెలుసుకోవాలి. సిలువనెత్తుకుని వెంబడించాలి. చూడండి, విశ్వాసులు అందరూ ఉంటారు అన్ని చర్చెస్లో. అయితే డిసైపుల్స్, శిష్యులు ఎంతమంది? ఎలా ఉంటాడు శిష్యుడు? ప్రభు చెప్తున్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోని ఎడల, నా శిష్యుడై ఉండగోని ఎడల తను ఉపేక్షించుకొని సిలువనెత్తుకుని నడవాలి. అయితే క్రీస్తు శరీరం శ్రమ పడిన కనుక మీరు నట్టు మనసును ఆయుధముగా ధరించుకోండి. అన్నిటి అంతము సమీపించను, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమయ్యే కాలము మొదలైంది. అది మన యొద్దనే ఆరంభమైతే సువార్తకి అవిధేయులైన వారి గతి ఏమిటి? ఇది వింటూ ఉన్నప్పుడు ఒకటి, మనం కోవిడ్కు ముందు చేసినట్టుగా సువార్త నేటి కాలంలో చేయలేకపోతూ ఉన్నాం. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ వ్యతిరేకత. అయితే ప్రధానంగా మనం చేయాల్సింది ఏమిటన్నట్లయితే, శ్రమల గుండా వెళుతున్నప్పుడు అదే మనకి ఆయుధము. శ్రమల గుండా వెళితే క్రీస్తు మనస్సు రోదనతోటి, కన్నీటితో ప్రార్థన చేశాడు కదా, తండ్రికి చిత్తానికి అప్పగించుకోవటం, అది ఒకటే. రెండవది, ప్రార్థన చేయుటందు మెలకువగా ఉండు. వాటి స్వస్థ బుద్ధి ఏమిటి? క్రీస్తు శ్రమ పడ్డాడు కాబట్టి నేను శ్రమ పడతాను, ఇదే నాకు మహిమ పరలోకంలో. రెండవది ప్రార్థన. ఒకటైపు సమీపమవుతున్న అంతము, ఇది మనము ధరించుకోవాలి, ప్రార్థన. ఇది ఆలోచించినప్పుడు నేడు క్రిస్టియన్స్ మన దేశంలో మనం హిందీ భాష మాట్లాడే ప్రజలకి బోధించలేం. బహుశా రాజస్థాన్, కాశ్మీర్, మధ్యప్రదేశ్లో కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళలేం, ఛత్తీస్గఢ్. వాటి కోసం పేర్లు చెప్పి ప్రార్థన చేయండి. అన్నిటిలో మనకు భాగము, షేర్. అలాగే దక్షిణ కొరియా బాగుంది, మరి ఉత్తర కొరియా సంగతి ఏమిటి? అండర్ గ్రౌండ్ చర్చెస్ ఉన్నాయి, ఉత్తర కొరియా కోసం ప్రార్థన చేయండి పేరు పెట్టి. అలాగే ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ నేడు ఉన్నది, ప్రార్థన చేయండి. యుద్ధాల్లో యుక్రెయిన్లో సంఘం చెదిరిపోయింది, అక్కడ సంఘం కోసం ప్రార్థన చేయండి. అలాగే మిడిల్ ఈస్ట్లో, ఆఫ్ఘనిస్తాన్లో కూడా, వాటితో పాటు మిడిల్ ఈస్ట్ పాలస్తీనా ప్రజల మధ్య కూడా, ఇరాన్లో కూడా చర్చ ఉంది, రష్యాలో కూడా చర్చ ఉంది, చైనా, కమ్యూనిస్ట్ దేశాలు, ఇలాగా ఉత్తర భారత్తో పాటు ఉత్తర ఆఫ్రికా, ఇలాగా ప్రపంచ దేశాల కోసం ప్రార్థన చేద్దాం. ఉన్న చోట ఎటు ప్రయాణించాల్సిన అవసరం లేదు. మెలకుగా ఉండి స్వస్థ బుద్ధితోటి ఒకటి మనం మన దేవాలయంలో దేవునికి యాజకత్వం చేస్తూ ఆరాధన, వర్షిప్, అలాగే ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ మెలకుగా ఉండు. బీ సీరియస్ అంటున్నాడు. స్వస్థ బుద్ధి అంటే ఇది ఇంటెన్సివ్, అంటే తీవ్రతగా తీసుకోండి. ఆత్మ యందు తీవ్రత, ప్రార్థన యందు పట్టుదల, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇలాగ రోమిలకు రాసి చెప్తూ ఉంటాడు. ఇలాగ మనం తీసుకుంటూ ప్రస్తుత ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు, నేటి పరిస్థితుల్లో లీడర్షిప్ పుతిన్ చూడండి, స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్ లీడర్. డొనాల్డ్ ట్రంప్ వీక్ లీడర్ కాదు, స్ట్రాంగ్ మైండ్స్ అండ్ స్ట్రాంగ్ లీడర్షిప్. అతను అంటే అగ్నికి ఆజ్యం తోడినట్టు, అంటే ఫైర్లో ఫ్యూయల్, ఇంధనం పోసినట్లు మరింత స్పీడ్గా వాయువు తోడైంది. అదే మనం కాలిఫోర్నియాలో చూసాం.
కాబట్టి ఈ హెచ్చరికలు దయచేసి విశ్వాసులారా గ్రహించుకోండి. మనం మారుమనసు బాప్తిసం పొందాం. సంఘంలోకి వెళుతున్న మనము పాలతో ప్రారంభమై మాంసాహారంలోకి వెళ్ళటమే ఎదగటము, సజీవ రాళ్ల వల్లే కట్టబడటం, ఆత్మ సంబంధమైన మందిరముగా క్రీస్తును పునాదిగా తీసుకొని అన్నిటి అంతము సమీపించడం. ఇదిగో రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. మనం పగటి సంబంధులం కాబట్టి మన యుద్ధోపకరణములు తేజస్ సంబంధమైన, ఆత్మ సంబంధమైనవి ఇవి మనం తీసుకొని నేటి ప్రపంచ దేశాల పరిస్థితులు చూడండి. ఇజ్రాయెల్లో జరుగుతున్న పరిణామాలు కొంత నెమ్మది కనిపిస్తూ ఉంది. ఇది టెంపరీ, తాత్కాలికం. తర్వాత మొత్తం మొదలవుతాయి. ప్రకటన గ్రంథం 13 అధ్యాయంలో ప్రకారం ఉన్నటువంటి ద యాంటిక్రైస్ట్, ద బీస్ట్ సిస్టమ్, ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త మొత్తం తెర మీదకి వస్తారు. చర్చ్ శ్రమలు గుండా వెళుతుంది. అందుకని ఈ శ్రమలు అగ్ని వంటి శ్రమలు. ఇవి పేదరికం వలన, జాబ్స్ కోల్పోవడం వలన కాదు. ఫెయిత్ టెస్టింగ్, విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. ప్రపంచమంతా ఒకటవుతుంది, వన్ వరల్డ్ రిలీజియన్గా. అయితే యేసుక్రీస్తుని మాత్రము తృణీకరిస్తారు. ఆ రోజుల్లోకి మనం వెళుతూ ఉన్నాం. కాబట్టి వింటున్నటువంటి మీరు జరుగుతున్న పరిణామాల్లో ప్రపంచ దేశాల కోసం ప్రార్థించండి. డొనాల్డ్ ట్రంప్ అతను తీసుకున్న నిర్ణయాలు ఇటు ఇజ్రాయెల్ మీద పడతాయి, ఇటు ఐక్యరాజ్య సమితి మీద పడతాయి, యూరోప్ మీదకి వెళతాయి, నాటో మీదకి. ఈ వింటూ ఉన్న మనము మేల్కొని ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. స్వస్థ బుద్ధి గలవారి, బీ సీరియస్ అండ్ వాచ్ఫుల్. ప్రార్థన యందు మెలకువ. మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. దయగల ప్రభువా, పరిశుద్ధుడా, కనికరం గల దేవా, వింటున్న నీ బిడ్డలను దయచేసి జ్ఞాపం చేసుకోండి. వారి నడుములు కట్టండి, దీపములు వెలిగించండి దేవా. విశ్వాసంలో వారిని చొట్టిల్లిపోకుండా పట్టుకొని వారు వెళుతున్న త్రోవల్లో ఎదుర్కొంటున్న సమస్యలు, శ్రమల్లో నమ్మకంగా ఉండటానికి నీ ఆత్మను, కృపను, దయను, బలమును ప్రసాదించు దేవా. అలాగే నీ బిడ్డలు ఆర్థిక పరిస్థితుల్లో నేడు మేము సమృద్ధిలోనికి వెళ్ళడానికి, ఎందుకంటే ఒకరోజు కరువు రాబోతూ ఉన్నది. యేసుకి ఇచ్చినట్లుగా అన్ని విషయాల్లో నీ బిడ్డలను బలపరచండి. కుటుంబాన్ని, ఆరోగ్యము, భర్త, భార్య, బిడ్డలు వారు పెడుతున్న సంఘాల్లో మేల్కొల్పండి. రాకడ వర్తమానాలు తెలుసుకొని, అలాగే మేము ఈ సమయంలో అండర్ గ్రౌండ్ చర్చెస్ని, కమ్యూనిస్ట్లో ఉన్న చర్చెస్ని, శ్రమల్లో ఉన్న సంఘాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం. ప్రభువైన యేసు వారిని కూడా జ్ఞాపం చేసుకుని వారికి బైబిల్స్ అనుగ్రహించిన వస్త్రాలు, వైద్యము అన్నిటినీ సమకూర్చండి. అలాగే మాకు అనుగ్రహించిన విశ్వాసులు, బిడ్డలు ఇటు హోండురస్, హైదరాబాద్, అలాగే మాకు ఎవరైతే మీరు ఇచ్చారో భారము, వారందరి కోసం కూడా మొరపెడుతూ ఉన్నాం. నీ బిడ్డలైన మేము తెలుగు సంఘాల్లో ఒక ఉద్యమం తీసుకురావడానికి గొప్ప కృపనిచ్చి నడిపించమని మా ప్రియుడు, పరిశుద్ధుడు, విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త పునరుద్ధానంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసుని త్రోవలు సరళం చెయ్యాలని నేటి సమాజంలో కేకవేయు ఒక నిశ్శబ్దం, సువార్త శబ్దం. శబ్దం శబ్దం, సువార్త శబ్దం. శబ్దం శబ్దం, సువార్త శబ్దం. యేసు ఎవరో, ఎందుకో అర్థం. సువార్త శబ్దం.